ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరవింద్ బాబు గారు, అలాగే షేక్ జానీ సైదా గారు, కోటేశ్వరరావు గారు, జిలానీ గారు, రాము గారు, విజయ్ కుమార్ గారు, మీరావళి గారు, గఫార్ గారు, అయూబ్ గారు, రఫీ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదిక ముందున్న ముస్లిం సోదర సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నా ముందు చాలా మంది మాట్లాడారు, ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు, చాలా క్లియర్ గా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సైదా గారు మాట్లాడారు, దీని వెనక ఉన్న జాన్ సైదా గారు మాట్లాడుతూ దీని వెనక ఉన్న ఎందుకు చేస్తారు ఈ కార్యక్రమం, దాని తర్వాత ముస్లిం మతంలో ఏ విధంగా దీనికి ప్రాముఖ్యత ఉంది అనే దాని గురించి ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. దీంతో పాటుగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ పెట్టారు, మమ్మల్ని పిలిచారు అంటే, పిలిచి ఈ రోజు మైక్ ఇచ్చి మాట్లాడమంటా ఉన్నారంటే, నేను ముఖ్యంగా రావడానికి కూడా కారణం ఏమిటి అంటే, ఏదో ఎలక్షన్ సమయంలో వచ్చాం మాట్లాడాము, మళ్ళీ ఎలక్షన్ సమయంలో మళ్ళీ వచ్చి మాట్లాడితే చెప్పినవి ఆ టైంలో చెప్పినవి మళ్ళీ గుర్తుండవు. ఇక్కడికి వస్తే మీరు ఒకసారి మమ్మల్ని అయ్యా నువ్వు ఆ రోజు చెప్పావు కొన్ని ఏం చేసావు అని అడిగే ఉంటుంది, మాకు కూడా మైండ్ లో ఎక్కుతుంది. లేకపోతే మేము కూడా మర్చిపోతాము. మీరు కూడా నాకు గుర్తుంది మొన్న ఎలక్షన్ సమయంలో మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మమ్మల్ని మీరు పిలవలేదు ఎక్కువ సార్లు అని చెప్పి మీరు కోవటం కూడా జరిగింది. నేను చెప్తా ఉన్నా మీరావళి గారికి కూడా, అయ్యా మీరావళి గారు మీ ఇంట్లో పెట్టండి, కనీసం 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెట్టండి, వాళ్ళతో కలుద్దాం మాట్లాడదాం అని చెప్పి. ఎందుకు అంటే మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి మనం ఏం చేశాము, మీ అందరితో కలిసి చేశామా లేదా, మీరు ఏదైతే మా వైపు నుంచి ఎమ్మెల్యే గారి వైపు నుంచి మా వైపు నుంచి కూడా కోరుకున్నది ఏదైతే ఉందో అది మనం సాధించుకోగలిగామా లేదా అనేది ఒక్కసారిగా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటే అవదు. రెగ్యులర్ గా కలిసి మాట్లాడుకుంటే మీరు మీ వైపు నుంచి ఏదో ఆలోచిస్తా ఉన్నారు, ఏదో చెప్పదలుచుకున్నారు మీరు కూడా చెప్పొచ్చు. అలాగే మేము చేస్తున్నది ఏంటి, ఎక్కడ దాకా వచ్చింది, చేసిన పని ఎక్కడ దాకా వచ్చిందని మేము కూడా వివరించే అవకాశం ఉంటుంది. దాని గురించే ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొనడానికి రావడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పింది నా ముందు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా కొద్దిగా అందరూ ముస్లిం సమాజం అంతా కూడా ఒక దగ్గర కూర్చోవడానికి, ఒక కార్యక్రమం చేసుకోవడానికి అనేది ఒక ప్రదేశం అనేది, ఒక హాల్ అనేది మాకు కావాలి, అది ఉంటే బాగుంటుందని నేను చెప్పి కోరుతా ఉన్నారు. దానికి సంబంధించి చాలా మంది మాట్లాడారు, జిలానీ గారు మాట్లాడారు, జాన్ సైదా గారు మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ ఒకటి చేయమని చెప్పి ఇక్కడ ఉన్నదాన్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నిద్దాం. దీంతో భాగంగా సద్భావన భవన్ ఏదైతే ఉందో అది కలెక్టర్ గారితో మాట్లాడే బాధ్యత మా ఎదులో తీసుకుంటాము. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులో వచ్చే పరిస్థితికి ఈ సంవత్సరం లోపల తీసుకొస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండవది ఆటో నగర్ సంబంధించి ఇప్పటికే నేను ఎమ్మెల్యే గారితో చర్చించడం జరిగింది. ఆటో నగర్ మామూలు ఇదివరకు ఇట్లాగా ఆటో నగర్ అంటే ఏదో ఒక షెడ్ వేసి ఇచ్చేస్తే ఉపయోగం లేదు, దాంతో ఏదో ఒక 4 షెడ్లు వేసి మీరు వచ్చి పని చేసుకోండి అని. దీన్ని సక్సెస్ అవ్వాలి అంటే, దీనివల్ల ఉపయోగం ఉండాలి అంటే కామన్ ఫెసిలిటీ సెంటర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారు దీనికి సబ్సిడీ కింద ఇస్తా ఉన్నారు. దానికి ఇప్పటికే చెప్పాను సార్, కొద్దిగా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఈ మోటార్ వర్క్ చేస్తా ఉన్నారో వాళ్ళని ఒకసారి కూర్చోబెట్టి వారిని కూడా కొద్దిగా దీంట్లో ఒక అడుగు వేసి ముందుకు వేసి వాటిని కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకొని వచ్చి మనం చేద్దామని చెప్పడం జరిగింది. దాంతో ఏమొస్తుందంటే కామన్ ఫెసిలిటీ సెంటర్ లో ఏదైతే మీకు కావాల్సిన పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు సిఎన్సీ మెషిన్స్ కానీ ఇలాంటివి మీకు కావాలి. కేవలం ఆటో నగర్ అంటే టైర్ మార్చడం, టైర్ వేయటం, పంచర్ కాదు కదా. దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయాలన్నా కూడా దానికి సంబంధించిన పనిముట్లు అన్ని కూడా కాదు. పనిముట్లు అంటే ఇదివరకు పనిముట్లు 20 సంవత్సరాల క్రితం ఉన్న పనిముట్లు మాట్లాడితే ఎవరికి ఆదాయం రాదు, ఎవరికి పని దొరకదు. ఈ రోజు కావాల్సినవి, ఈ రోజు వాహనాలకు కావాల్సినవి, ఈ రోజు సంబంధించిన వాటికి కావాల్సినవి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే తప్పించి ఆటో నగర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదో ఆటో నగర్ ఒక 20 ఎకరాల ఆటో నగర్ ఇచ్చాము, ఒక షెడ్ వేసి దాన్ని 10 మందికి డివైడ్ చేసి ఇచ్చాము అంటే దాని మీద ఏదో 1000-2000 రెంట్ తీసుకున్నట్టు ఉపయోగం లేదు. దాంతో అక్కడ మీరు వెళ్ళి పని చేసుకోవాలి అంటే ఒక కట్ చేయాలన్నా కానీ, లేదు మనం దాన్ని ఏమన్నా ఇంకా రిపేర్లు చేయాలన్నా కానీ దానికి సంబంధించిన లేటెస్ట్ మెషినరీ అక్కడ పెడితేనే ఉపయోగం ఉంటుంది. దానికి కామన్ ఫెసిలిటీ సెంటర్ అనేది
నేను ఇప్పటికే మాట్లాడి ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. కావాల్సింది ఏంటంటే మీ వైపు నుంచి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వస్తే ఒక 20 మంది 30 మంది మీరు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటే ఇప్పుడు ఎలాగైతే ఎఫ్పిఓ చేస్తా ఉన్నారో, కోఆపరేటివ్ సొసైటీ చేస్తా ఉన్నారు, అలాగే మీ వైపు నుంచి కూడా ఒక గ్రూప్ గా ముందుకు రావాలి. మీరు మాట్లాడుకోండి రండి, ఈ వారంలో వస్తారా 10 రోజుల్లో వస్తారా, నేను రెడీగానే ఉన్నాను. మీరు ఎప్పుడైతే 20 మంది 30 మంది వచ్చి మమ్మల్ని కలుస్తారో, ఇది కూడా మేము 20 మంది కూడా దీనిలో పాల్గొనడానికి ముందుకు వస్తా ఉన్నారండి. తప్పకుండా నేను ఆ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను బాధ్యత తీసుకుని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను. ల్యాండ్ ఆల్రెడీ దానికి ప్రాబ్లం నాట్ బి ప్రాబ్లం అంత ప్రాబ్లం లేదు దానికి. ల్యాండ్ కి సంబంధించి కావాల్సింది ఏంటంటే మీ వైపు నుంచి రావాలి. ఇప్పుడు చిలుకూరుపేటలో ఉంది, చిలుకూరుపేటలో ఆటో నగర్ ఉంది. ఆటో నగర్ ఇచ్చి ల్యాండ్ ఇచ్చి దాదాపుగా 7-8 సంవత్సరాలు అవుతుంది. ఎవరన్నా వెళ్ళారు ఎప్పటిదాకా? ఎవరైనా ఉపయోగిస్తున్నారా? మరి ఫెసిలిటీ లేకుండా అంత దూరం అంటే ఏదో 20 కిలోమీటర్లు కాదు, 4 కిలోమీటర్లు పక్క వెళ్ళమన్నా కానీ సార్ ఇక్కడ నాకు కస్టమర్స్ అంతా ఇక్కడికి వస్తారు, అక్కడికి వెళ్ళి ఇంకో షర్ట్ తీసుకొని నేనేం చేస్తానని మీరే అంటారు. అక్కడ ఏమన్నా కొత్త ఎక్విప్మెంట్ ఉంటే మీకు ఉపయోగించుకోవడానికి ఉంటే, ఆటో నగర్ బెటర్ అవడానికి ఉంటే మీరు వెళ్తారు, మీతో పాటు మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా అక్కడికి వస్తారు. లేదంటే ఇక్కడ నుంచి ఎవరు కదలరు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తాం మనం, ఇళ్ల స్థలాలు ఏదో ఊరు బయట ఎక్కడో దూరంగా ఇస్తే మీరు ఎవరైనా వెళ్తారా? సార్ నా పని ఇక్కడ ఉంది, ఇల్లు ఏమన్నా అక్కడ ఇస్తే నేను వెళ్ళి రావడానికి నాకు అవుదంటారు కదా. మరి ఇది ఆటో నగర్కి వెళ్తారు. చిలుకూరుపేట ఎగ్జాంపుల్ ఇచ్చి 7-8 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి ఒకసారి మీ వైపు నుంచి ఒక 20-30 మంది మాట్లాడుకోండి సార్. ఒకసారి మీరు కొద్దిగా కోఆర్డినేట్ చేసి వాళ్ళు తీసుకొని రండి. తీసుకొని వస్తే మనం కూర్చొని ఒక ప్రాజెక్ట్ రాసి మన స్టేట్ గవర్నమెంట్ కి ఎవరు మనం వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం, డైరెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు, వాళ్ళని డబ్బులు ఇస్తారు, మనం చేసుకోవచ్చు, దానికి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి మీ వైపు నుంచి రండి. మూడవది ఈ 2 సంవత్సరాలు ఏం చేశారనేది మీ ప్రశ్న. ఒకటి, సరే ఇవన్నీ కబుర్లు చెప్తా ఉన్నావు, బాగానే చేయబోతున్నావు, అది చేయబోతాను, ఇది చేయబోతాను, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారని మీ ప్రశ్న ఉంది. దాంట్లో మొదటిది ఏదైతే మనకి కేంద్రీయ విద్యాలయం ఉందో, కేంద్రీయ విద్యాలయం అనేది మనం ఇక్కడ స్థాపించుకుంటున్నాము. దానికి కేంద్రీయ విద్యాలయం స్థాపించుకుంటే నాకేం వస్తుందని మీ ప్రశ్న. మాకేం వస్తుంది, అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చేరాలనుకుంటా ఉన్నారో అది మనం ఎవరికైతే కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందో, కొద్దిగా బలహీనంగా ఉన్నారో, బడు బలహీనంగా ఉన్నారో, కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారో ఆర్థికంగా, వారిని మనం అక్కడ ఈ రోజు చేర్పించేదానికి అవకాశం ఉంది. దానికి కొద్దిగా మీ ఎమ్మెల్యే గారితో మీరు కోఆర్డినేట్ చేరాలనుకుంటా ఉన్నారో అది మనం ఎవరికైతే కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందో, కొద్దిగా బలహీనంగా ఉన్నారో, బడు బలహీనంగా ఉన్నారో, కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారో ఆర్థికంగా, వారిని మనం అక్కడ ఈ రోజు చేర్పించేదానికి అవకాశం ఉంది. దానికి కొద్దిగా మీ ఎమ్మెల్యే గారితో మీరు కోఆర్డినేట్ చేసుకుని మీరే మీ పిల్లల్ని ఎక్కువ మంది చేర్పించుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆర్థికంగా మీకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, మంచి ఇన్స్టిట్యూట్ అది. దానికి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇయర్. ముందు టెంపరీ క్యాంపస్ లో స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి మీ అందరికీ కూడా. మీరు అందరూ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ములకలూరులో ఏదైతే గర్ల్స్ హాస్టల్లో పెడతా ఉన్నా అదే పర్మనెంట్ క్యాంపస్ కాదు, అది పర్మనెంట్ క్యాంపస్ కాదు, అది పర్మనెంట్ క్యాంపస్ కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, అది టెంపరీ క్యాంపస్ మాత్రమే. అక్కడ టెంపరీగా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత పర్మనెంట్ గా క్యాంపస్ కట్టడానికి ఇప్పటికే ల్యాండ్ కూడా చూసాము, ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ క్యాంపస్ కూడా 3 సంవత్సరాలు కడతారు, అక్కడ మారుతారు. ఇది టెంపరీగా బిల్డింగ్ కావాలి కాబట్టి అది ఇచ్చామంతే. దాన్ని మళ్ళీ వేరుగా ఆలోచించి దాన్ని మిస్కమ్యూనికేట్ చేయమాకండి. అయితే దానిలో విద్యార్థులు ఎవరైతే చేర్చుకోవాలనుకుంటా ఉన్నారో మీరు కొద్దిగా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుని నాకు ఆ లిస్ట్ పంపిస్తే నేను వాళ్ళ కేంద్రీయ విద్యాలయాలు చెప్తా, అయ్యా వీళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడతామని, కానీ బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మనం చదివిద్దాము కేంద్రీయ విద్యాలయాన్ని తప్పకుండా చేర్పిస్తారు. ఇక్కడ ఉన్నారు చాలా మంది పిల్లలు, ఈ రోజు వచ్చారు, వీళ్ళందరికీ అవకాశం ఉంది ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు చేర్చడానికి. కాబట్టి అది అవకాశం సద్వినియోగం చేసుకోండి. రెండోది ఇంకోటి చేసింది ఏంటంటే 2 సంవత్సరాల్లో ఐటీఐ కాలేజ్ మీ అందరికి తెలుసు. గడిచిన కోటేశ్వర ప్రసాద్ గారు ఉన్న సమయంలో అది కట్టడం జరిగింది. కట్టిన తర్వాత దాన్ని ఒక్కసారి కూడా క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, దాన్ని ఉపయోగంలో తీస్తారు. దాన్ని మేము పర్సూ చేసాం, ఇక్కడ కలెక్టర్ గారితో పర్సూ చేసాం. అలాగే అక్కడ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ లో ఉన్న సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సార్ ఇది పరిస్థితి, మాకు బిల్డింగ్ అంతా ఉంది. మిగతా దగ్గర అయితే ఐటీఐ పెట్టాలంటే బిల్డింగ్ కట్టాలి, ఇదంతా ఉంది. కానీ ఇక్కడ బిల్డింగ్ అంతా ఉంది, క్లాసెస్ స్టార్ట్ అవ్వక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మాకు స్టాఫ్ ని ఉండేయని కోరటం జరిగింది. కోరి కన్విన్స్ చేసి కోనాశేశ్వర్ గారిని కన్విన్స్ చేసి, సరే ముందు 2-3 స్కిల్స్ స్టార్ట్ చేద్దాం, ముందు స్టాఫ్ ని అలొకేట్ చేయండి అంటే ఆయన అలొకేట్ చేశారు. ఈ ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో కూడా మళ్ళీ చెప్తా ఉన్నా,
మీరే ఒకసారి ఎమ్మెల్యే గారితో కూర్చోండి, వీళ్ళని చేర్పిద్దాము, వీళ్ళకి చేపిస్తే ఉపయోగం చెందుతుంది అంటే లిస్ట్ రాసేవ్వండి, తప్పకుండా దానిలో చేర్పిద్దాము. అవకాశం ఉంది కదా. కాబట్టి ఈ 4 విషయాలపైన నేను మళ్ళీ ఏదో తప్పించుకొని మాట్లాడినట్టు కాకుండా క్లారిటీగా చెప్తా ఉన్నాం మీ అందరికీ కూడా. ఈ 4 విషయాలపైన మా వైపు నుంచి చేసింది ఈ 2 చేసాం. కేంద్రీయ విద్యాలయం చేసాం, ఐటీఐ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మిగతా 2 ఏదైతే ఉందో సద్భావన భవనం మాదే బాధ్యత, మేము తీసుకోవాలి, మాట్లాడాలి, కలెక్టర్ గారితో మాట్లాడడం. రేపటి నుంచి లీవ్ లో వెళ్తా ఉంది, ఒక 1 మంత్ కూడా ట్రైనింగ్ మీద వెళ్తా ఉంది. ఆమె వచ్చిన తర్వాత తప్పకుండా మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే కమ్యూనిటీ హాల్స్ గురించి చెప్పారు. కమ్యూనిటీ హాల్స్ గురించి మీరు ఒక పని చేయండి. మీ నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉందో, ఎక్కువ ఆవశ్యకత అయితే ఎక్కడ ఉందో, ఒక 7, 8 మీరు ల్యాండ్ ఉన్నది చూసి, మళ్ళీ ల్యాండ్ ఎత్తుకోవడం కాకుండా ల్యాండ్ నుండి ఒక 5-6 సెంట్లు ల్యాండ్ ఉంది చూసి ఆ డీటెయిల్స్ నాకు ఒకసారి పంపించండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి జీరామ్జీ అని కొత్త స్కీమ్ వస్తా ఉంది. ఎలక్షన్ అయిపోయింది, వస్తా ఉంది. దాంట్లో భాగంగా ఏమిటంటే 60% అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% అనేది మనం పెట్టాలి. ఆ 40% అనేది నేను ఎంపీ ఫండ్ గా పెట్టడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ 60% మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. కానీ కావాల్సింది ఏంటంటే మీరు ఒక 6, 7 మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ తో పాటు డీటెయిల్స్ పంపిస్తే తప్పకుండా మనం శాంక్షన్ చేసుకునే కార్యక్రమం చేద్దాం. ఈ 5 పనులు దీంట్లో 2 మా నాయ ఉన్నాయి, నేను చేయవలసి 2 అయిపోయి ఉన్నాయి. ఒకటి మీ వైపు నుంచి రావాల్సింది. అది చేస్తారని చెప్పి మీ అందరూ ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ చదివించేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇదివరకు ఇట్లా కాదు, ఎంతమంది చదివించినా అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా మంచిగా చదివించాలని చెప్పి పిల్లలందరికీ కూడా ఇది మెయిన్ చూస్తా ఉంది. ముస్లిం కమ్యూనిటీలో ఏంటి అంటే 10th దాకా చదివిస్తారు. 10th దాకా చదివించి అబ్బాయి అయితే కొద్దిగా ఇంటర్మీడియట్ దాకా చదివిస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. అమ్మాయి అయితే 10th దగ్గర ఆపేస్తున్నారు. దయచేసి ఆ పని చేయమాకండి. ఇంత అవకాశాలు ఉన్నాయో. మీకు తెలిసిన ఊరే ఉంది కదా తురకపాలెం. ఎంతమంది డాక్టర్లు అయ్యారు ఊర్లో? ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు? ఇంజనీర్లు అది వాళ్ళందరూ బాగానే సెటిల్ అయ్యారా? మరి చదువుకుంటే ఏ విధంగా మార్పు వస్తుందో చూస్తా ఉన్నారు కదా. వచ్చిందా మార్పు? మరి మార్పు వచ్చినప్పుడు మనం అందరం కూడా పిల్లల్ని చదివించాలి. కానీ ఇన్ని అవకాశాలు స్కూల్లో చదివిస్తే 10,000 ఇస్తున్నారు ఇంటర్మీడియట్ దాకా. దాని తర్వాత ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తేనేమన్నా ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నారు. మరి ఇంకా ఫీజు రీంబర్స్మెంట్ తో పాటు హాస్టల్ ఫీజు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఎన్ని సదుపాయాలు గవర్నమెంట్ వైపు నుంచి చేస్తున్నప్పుడు మనం చదివించకపోతే మన కుటుంబం ఏ విధంగా మారుతుంది? మన కుటుంబ పరిస్థితి మారుతుందా చదివించకపోతే? మారదు కదా. కాబట్టి దయచేసి ముఖ్యంగా అమ్మాయిల్ని దయచేసి మాత్రం మీరు బాగా చదువుతున్నారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో 10th కి ఆపేసి పెళ్లి చేద్దాం, ఇంటర్వ్యూకి ఆపేసి పెళ్లి చేద్దాం మాత్రం అది క్రైమ్. అది ముందు 10th కి అండర్ ఏజ్ చేస్తే దయచేసి అది మాత్రం చెయ్యొద్దు. దాని గురించి ఆ విధంగా మాత్రం ఆలోచించమాకండి. వారిని ఎంత బాగా చదువుకుంటే అంత బాగా చదివితేనే మీ కుటుంబ పరిస్థితి మారుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మంచిదే. ఈ రోజు మంచిగా దండేశారు, తీసుకొచ్చారు, పెళ్లి కొడుకులా తయారు చేశారు, అంతా బాగానే ఉంది. కానీ నిజంగా వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు అవుతారంటే వాళ్ళు బాగా చదివించినప్పుడు. దానిపైన దృష్టి పెట్టాలని మేము అందరూ కోరుతూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.